దానియేలుకి ఈ విషయం తెలిసి జ్ఞానులందరికీ అధిపతి అయినటువంటి అర్యోకునొద్దకు వెళ్ళి, నాయనా మాకు 3 రోజుల సమయం ఇవ్వు, మేము రాజుగారి యొక్క కలభావన చెప్తామన్నారు. అన్నప్పుడు అసలు ఆ మాట చెప్పినోళ్లే లేరు కదా. వెంటనే సరే అని చెప్పి రాజుగారి సముఖమునకు వెళ్ళి, అయ్యా జ్ఞానులు 3 దినాలు సమయం అడుగుతున్నారయ్యా, ఓకే శాంక్షన్ ఇచ్చేసానండి. అంతటా దానియేలు తన 3 స్నేహితులైనటువంటి హనన్య, అజర్య, మిషాయేలు, వారే షడ్రకు, మేషకు, అబేద్నెగో, ఈ యొక్క మరి 4 కలిసి ఒకే చోట మనము దేవుని యొద్ద కనిపెట్టి ప్రార్థన చేద్దాం, దేవుడు ఆ కలభావమును మనకు బయలుపరుచినట్లుగా అందరూ ఏకీభవించి ప్రార్థన చేద్దాం అనుకుని ఒక చోట చేరి వారు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేశారు. 4 ఏకీభవించి ప్రార్థన చేయగా దేవుడు ఆ కలభావమును కూడా దానియేలుకి బయలుపరిచేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఉదయమున దానియేలు దేవుని స్తుతించాడు.